అనన్యసామాన్యంగా నమోదవుతున్న బాహుబలి 2 రికార్డులను కొల్లగొట్టే సినిమా ఇప్పట్లో లేదన్నది అందరూ అంగీకరించే సత్యమే. అయితే బాహుబలి ద్వారా పెరిగిన మార్కెట్ను అలాగే కొనసాగించడానికి మరికొన్ని ఎపిక్ చిత్రాలు పైప్ లైన్లోకి రావటం ఆహ్వానించదగ్గ విషయం. బాహుబలి రికార్డుల దరిదాపుల్లోకి రావాలంటే మళ్లీ రాజమౌళినే ఏ మహాభారతం కథను తెరకెక్కిస్తే తప్ప సాధ్యం కాదన్న టాక్ వెలువడుతున్న నేపథ్యంలో మహాభారతం స్థానంలో రామాయణం తెరపైకొచ్చింది. అవును, ఈ బ్రేకింగ్ న్యూస్ రామాయణం గురించే. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణం జరుపుకోనున్న ఈ సినిమాను 3 పార్టులుగా విడుదల చేయబోతున్నారు. అలాగే ఈ రామాయణ విశిష్టత ఏమిటంటే 3D సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం ఏకంగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా కేటాయించారు. ఇందు నిమిత్తం 3 ట్రేడ్ సినీ దిగ్గజాలు అల్లు అరవింద్, నమిత్ మల్హోత్రా, మధు మంతెన చేతులు కలపనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే వచ్చింది, కానీ ఈ ప్రకటన చాలా సందేహాలను కూడా మిగిల్చింది. ఈ రామాయణకు దర్శకత్వం వహించే ఆ సుప్రసిద్ధ దర్శకుడెవరు అన్న దానిపైనే సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. అలాగే రాముడుగా ఎవరు కనిపించబోతున్నారు, ఇతర ప్రధాన పాత్రల్లో ఎలాంటి క్రేజీ ఆర్టిస్టులు భాగస్వామ్యం కాబోతున్నారు, ఇలాంటి అనేక క్రేజీ ప్రశ్నలకు నిలయంగా సదరు అధికారిక ప్రకటన నిలిచింది. అయితేనేం 500 కోట్లతో రామాయణ చరిత్ర తెరకెక్కుతుండటం ఆహ్వానించదగ్గ పరిణామం. అలాగే బాహుబలి సాధించిన మార్కెట్ను కూడా అధిగమించాలని ఆశిద్దాం. అప్పుడే మరిన్ని చారిత్రాత్మక సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను రంజింపజేస్తాయి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.